అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఇటీవల కాలంలో అనేక మంది ప్రముఖుల ఇంటర్వ్యూలు మీరు ఎస్బీఆర్ టాక్స్ ఛానల్లో చూస్తున్నారు. గతంలోనే హైదరాబాద్లోని అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒకటైనటువంటిది గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ యొక్క ప్రిన్సిపాల్ గారిది మరియు డీన్ యొక్క ఇంటర్వ్యూ చూశారు. దాని తర్వాత ప్రస్తుతం మనము ప్రొఫెసర్ ప్రశాంత్ గారి ఇంటర్వ్యూ ఈ భాగాన్ని చూడబోతున్నారు. అసలు రిసెషన్ పరిస్థితి ఏంటి, ఎందుకు ప్లేస్మెంట్స్ ఆశించే విధంగా దేశం రావడం లేదు, ఇంత గడ్డు కాలంలో గీతాంజలి కాలేజీ హైదరాబాద్లో అందరం అచ్చేరు ఉండేటువంటి ప్లేస్మెంట్ ఎట్లా సాధించింది, అదేవిధంగా ఇన్ని ఇంటర్న్షిప్స్ ఎట్లా సాధ్యమవుతున్నాయి, ఐఐటీలు ఎన్ఐటీలకే ప్లేస్మెంట్స్ రాని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో గీతాంజలి ఇంత శాతం ఎట్లా సాధ్యమైనటువంటి విషయాల మీద మనం తెలిసింది చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ మిత్రులారా, చివరి వరకు తప్పకుండా చూడండి. నమస్కారం ప్రశాంత్ సార్. నమస్తే అండి. ఏంటి అసలు ఇప్పుడు ఈ రీసెర్చ్ అనేది ఎంత అంటున్నారు కదా, సరే మాలాంటి వాళ్ళు యూట్యూబ్లో ఏదో మాట్లాడుతుంటాము, కానీ మీరు డైరెక్టర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ గీతాంజలిలో ఉన్నారు. వందల కంపెనీతో మీకు పరిచయం ఉంటుంది, రిక్రూట్మెంట్ జరిగి ఉంటుంది. అసలు వాస్తవంగా ఈ రిసెషన్ పరిస్థితి ఏంటి, అసలు నిజంగా రిసెషన్ ఎంత ఉంది, ఎంతకాలం కొనసాగుతుంది, నిజంగా వాస్తవంగా గతం సంవత్సరంతో పోలిస్తే ఎంత పర్సెంట్ ప్లేస్మెంట్స్ అని ఒకసారి చెప్పగలుగుతారా? సార్ నమస్తే అండి. నేను ప్రశాంత్, డైరెక్టర్ ప్లేస్మెంట్స్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా రిసెషన్ అన్నది ఇది కొంతవరకేనండి. అంటే మనకి లాస్ట్ ఇయర్ అంటే ఇంతకుముందు సంవత్సరం మనం పోలిస్తే అప్పుడు కూడా చాలా ఎక్కువ రిక్రూట్మెంట్స్ జరిగేవి. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఎక్కువ జరిగింది. సో ఆ టైంలో విప్రో, తర్వాత కాగ్నిజెంట్ ఇట్లాంటి పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడంతో వీళ్ళందరికీ జాయినింగ్స్ ఇవ్వడంతో కొంచెం వరకు ఏంటంటే ఒక నెక్స్ట్ ఇయర్ వరకు వీళ్ళు ఆపారండి, రిక్రూట్మెంట్ ఆపారు. అయితే రిసెషన్ వచ్చింది, కానీ ఇది కొంతవరకే ఉంటుందండి, ఎక్కువ కాలం ఉండదు. యాక్చువల్గా రిసెషన్ అన్నది ఒక సంవత్సరం లోపలే ఇది మళ్ళీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయండి. ఎంత పర్సెంట్ ప్లేస్మెంట్స్ లాస్ట్ ఓవరాల్ దేశంలో? లాస్ట్ ఇయర్ మాకు ఆల్మోస్ట్ 90% అండ్ అబవ్ వీ హ్యాడ్ అచీవ్డ్ అవర్ ప్లేస్మెంట్స్ అండి. వా. And we had good number of packages also coming up, and companies which offered a very good number of packages అండి. Like last year పోలిస్తే మాకు 2023లో ఆల్మోస్ట్ మాకు 1500 ప్లస్ ఆఫర్స్ వచ్చాయి స్టూడెంట్స్కి. సో 1500 స్టూడెంట్స్ గాట్ ఆఫర్స్, అండ్ ఇన్ దట్ వీ హ్యాడ్ ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మాకు 32 lakh per annum వచ్చిందండి. సో అందులో ఇద్దరు స్టూడెంట్స్ 32 lakh per annum గ్రాప్ చేశారు ఐటీ కంపెనీలో, కామ్వాల్ట్ అనే కంపెనీలో అది. అండ్ దెన్ వీ హ్యాడ్ అరౌండ్ 12 lakhs ప్యాకేజ్ కూడా వచ్చింది మాకు. అట్లా చూసుకుంటే మాకు లాస్ట్ ఇయర్ 2023లో 300 ప్లస్ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ ప్యాకేజెస్ ఫ్రమ్ 6 lakhs to ఆల్మోస్ట్ 15 lakhs ప్యాకేజ్ అండి. అండ్ దిస్ ఇయర్ చూస్తే మాకు అంటే రిసెషన్ అంటారు కానండి, మా కాలేజ్కి వచ్చిన తర్వాత మాకు ఉన్న నెట్వర్కింగ్, తర్వాత నాకున్న పరిచయాలు హెచ్ఆర్ తోటి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళు ఈ ఫీల్డ్లో చేస్తున్నానండి. సో ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 2 decades of experience in in placement field. Okay, before that I used to work with corporates also. Okay. So almost ఒక 6-7 years నేను కార్పొరేట్స్లో పనిచేశాను. నా ఎంబీఏ తర్వాత ఉస్మానియా క్యాంపస్ అని నేను ఉస్మానియాలో ఎంబీఏ అయిన తర్వాత నేను కొన్ని కార్పొరేట్స్లో కూడా పనిచేసిన తర్వాత ఐ బిల్డప్ మై నెట్వర్క్. ఓకే, సో ఐ మీట్ హెచ్ఆర్, సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ నెట్వర్క్ విత్ ది హెచ్ఆర్స్ అండ్ ఎవ్రీడే. సో వాట్ హ్యాపన్స్ లైక్ అంటే ఇప్పుడు మనం చూస్తే రిసెషన్ ఉంది, కానీ వీ హ్యావ్ డన్ బెటర్. లైక్ లాస్ట్ ఇయర్లో కంపేర్ చేస్తే మాకు 1500 ప్లస్ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం 2024లో వీ హ్యాడ్ ఆల్మోస్ట్ రీచ్డ్ 1400 ఆపర్చునిటీస్ అండి, 1400 ఆఫర్స్ వచ్చాయి స్టూడెంట్స్కి. సో అందులో 1400లో మాకు 6 lakhs ప్యాకేజ్ అండ్ అబౌవ్, 6 lakhs to 10 lakhs ప్యాకేజ్ అబౌవ్, ఆల్మోస్ట్ 250 ప్లస్ స్టూడెంట్స్ హ్యావ్ గాట్ దట్ ఆఫర్స్. ఓకే, అండ్ 10 to 15 lakhs ప్యాకేజ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 35 to 40 స్టూడెంట్స్ అండి. So the highest package this year we are achieved as 12 lakhs package per annum. Okay, so I don't feel recession has maaku ibbandi em pattaledu రావట్లేదు అండి ప్లేస్మెంట్స్ చాలా ఇట్లా ఏంటి అసలు అంటే ఏంటంటే సార్, మనము యాజ్ ఎ ప్లేస్మెంట్ ఆఫీసర్గా నేను చేసే పని ఏంటంటే నేను ఎక్కువ హెచ్ఆర్ తోటి మాట్లాడటం, వాళ్ళని తెలుసుకోవడం, వాళ్ళతో మూవ్ అవ్వడం, వాళ్ళతో ఆ నెట్వర్క్ బిల్డ్ చేయటము, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి యాజ్ ఎ ప్లేస్మెంట్ హెడ్, ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్గా. ఓకే, ఈవెన్ దట్ ఆల్సో టు అండర్స్టాండ్ వాట్ ద ఇండస్ట్రీ రిక్వైర్స్ అండి, అది మనం ముందు తెలుసుకోవాలి. సో డిపెండింగ్ ఆన్ దట్ మనం ఈ స్టూడెంట్స్ని కూడా దాని ప్రకారంగా మనం ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంతకుముందు ప్లేస్మెంట్స్ చూస్తే అండి
ఒక ఇన్ఫోసిస్ కానీ ఒక టెక్ మహీంద్రా వస్తే ఇట్ వాజ్ అ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ హైరింగ్. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేయడము, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడము, హెచ్ఆర్ కండక్ట్ తీసుకుంటున్నారు. దే విల్ గివ్ ది ఆఫర్ టు ద స్టూడెంట్ కాలేజెస్లో, క్యాంపస్. కానీ ఇప్పుడు ఏంటంటే ద టోటల్ ఫేజ్ ఆఫ్ ప్లేస్మెంట్ హెస్ బిన్ చేంజ్. ఇప్పుడు బాగా మారిపోయింది. ఏమైందంటే ఇప్పుడు స్టూడెంట్స్లో ఉన్న స్కిల్ సెట్ బిల్డ్ చేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ట్రైన్ ద స్టూడెంట్ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ స్కిల్ సెట్. సో ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా మన స్టూడెంట్స్ మనం తయారు చేసుకుని ఆయన ట్రైన్ చేసి ప్రిపేర్ చేస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్లో రిక్వైర్మెంట్ ఉంది. కానీ వాళ్ళకి ఏంటంటే రైట్ క్యాండిడేట్ దొరకట్లేదు అంతే. మనం ఆ రైట్ క్యాండిడేట్ని మనం ప్రొవైడ్ చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ బాగా ట్రైన్ చేసిన తర్వాత, ఆ రిక్వైర్డ్ స్కిల్స్ ట్రైన్ చేసిన తర్వాత వాడు ఆటోమేటిక్గా వాడికి ప్లేస్మెంట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీస్ చూసేది ఏంటంటే బేసికలీ ఇప్పుడు అంతా కూడా స్కిల్ బేస్డ్ హైరింగ్ అయిపోయిందండి. అంటే స్టూడెంట్స్లో ఉన్న టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ ఇవి ఇంపార్టెంట్ ఎక్కువ. సో వాళ్ళు స్టూడెంట్స్ ఏంటంటే ప్రాక్టికల్ అంటే థియరిటికల్ ఓరియంటేషన్ నుంచి ప్రాక్టికల్ ఓరియంటెడ్ వాడు కోడింగ్లో బాగా ప్రిపేర్ అయ్యి ఒక సర్టిఫికేషన్ ఏదైనా కోర్సు ఒక సర్టిఫికేషన్ సంపాదిస్తే రిక్వైర్మెంట్ చాలా ఉంది ఇండస్ట్రీలో. సో ఆ రిక్వైర్మెంట్ దొరక్క ఈ కంపెనీస్ కూడా దే ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ క్యాండిడేట్. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కట్ ఆఫ్ చేస్తున్నారు అంతే. సో ఈ రిసెషన్ వచ్చి మీకు మేబీ టిల్ నవంబర్ వరకు ఉంటుందండి, మ్యాక్సిమం నవంబర్ వరకు ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళీ ద బూమ్ విల్ స్టార్ట్. కానీ ఈసారి రిసెషన్ మనం దాటి ఆ బూమ్ వస్తే రెట్టింపు ఆపర్చునిటీస్ వస్తాయి స్టూడెంట్స్. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ స్టూడెంట్స్. సో దానికోసం మన స్టూడెంట్స్ ప్యానిక్ అవ్వలేదు ఎప్పుడు కూడా, మేము కూడా ఎప్పుడు ప్యానిక్ అవ్వలేదు. మేమేం చేసామంటే వీ ఫోకస్డ్ అపాన్ ట్రైనింగ్ అండి బేసికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కూడా ఆల్ ఇండస్ట్రీ దే హ్యావ్ డిఫరెంట్ టెక్నాలజీస్. వాళ్ళకి మాకు ఈ టెక్నాలజీలో ఈ స్టూడెంట్ కావాలని వాళ్ళు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో అడుగుతారండి. పైథాన్లో మీకు ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, పైథాన్లో ఎవరైనా సర్టిఫికేషన్ చేశారా? సో వాటిని మనము స్టూడెంట్స్కి ఇన్పుట్స్ ఇవ్వాలి మన స్టూడెంట్స్కి. ఆ పైథాన్ అన్న కోర్స్ మీద ట్రైన్ చేసి వాళ్ళని ఏదైనా సర్టిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్గా నేను నా స్టూడెంట్స్ని ఆ కంపెనీకి నేను ఎక్స్ప్లోర్ చేయగలను. చిన్న ఇంటరప్షన్ అండి, మీరు ఒక మాట అన్నారు నవంబర్ నుంచి ఇంప్రూవ్ అవుతున్నారు. ఈసారి మీ కాలేజ్ కూడా చాలా ప్లేస్మెంట్స్ అయినాయి, కానీ మంచి కాలేజ్ కూడా ఎందుకో ప్లేస్మెంట్స్ కాలేదు. ఈవెన్ ఐఐటీస్ 50%, 60%, 2 టైర్ అయితే 50-60% ప్లేస్మెంట్ అయింది. వాళ్ళు ఇప్పుడు అయిపోయిన ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా మళ్ళీ నవంబర్లో ప్లేస్మెంట్స్ కూర్చొని ఇస్తారా అట్లా? అంటే సార్ డిపెండ్స్ అపాన్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి 2024లో కంప్లీట్ అయిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి రిక్వైర్మెంట్ మాకు 2024 ఉందంటే తప్పకుండా మనం ఆపర్చునిటీ ఇవ్వచ్చు. సో నవంబర్లో జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే డైరెక్ట్ కంప్లీట్ అయిన వాళ్ళని తీసేసుకునే అవకాశం ఉంది. అవునండి. సో నవంబర్లో వాళ్ళకి 2024 గ్రాడ్యుయేషన్ బ్యాచ్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందంటే మా 2024 స్టూడెంట్స్ కూడా మేము ఆ ప్లేస్మెంట్ కూర్చోబెడతాం. సో నెక్స్ట్ వచ్చి 2025 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ వస్తుందండి. 2025కి ఏంటంటే ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్ కంపెనీస్ వాళ్ళు రెడీగా ఉన్నారు వచ్చి క్యాంపస్ తీసుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు ఇచ్చే టెక్నాలజీస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ అన్న కొత్త టెక్నాలజీ వచ్చింది, ఏఎంఎల్ ఉందండి, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ, వీటిల్లో రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఆ ట్రైన్ స్టూడెంట్ వాళ్ళకి దొరకట్లేదు, ఆ కరెక్ట్గా సర్టిఫైడ్ ఉన్న స్టూడెంట్ దొరకట్లేదు. మంచి టాలెంట్ స్టూడెంట్ కావాలండి ఇప్పుడు ప్రతి కంపెనీకి. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విప్రో కంపెనీ వస్తే క్యాంపస్కి వాళ్ళు 100లో తీసుకునేవారు. అవును, ఆ 100లో తీసుకుని వాళ్ళు ఆఫర్స్ కొంత 50 మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ బెంచ్ మీద కూర్చోబెట్టడము, వాళ్ళు వెయిట్ చేయమని చెప్పడం, సర్వీస్ కంపెనీస్ కాబట్టి. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఆ సర్వీస్ కంపెనీస్ కూడా మారిపోయారు. వాళ్ళు కూడా ఏంటంటే ఒక టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందనుకో, ఎవరైతే బ్లాక్ చైన్లో ట్రైన్ అయి ఉండి సర్టిఫైడ్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. అది మన కాలేజెస్, మన ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా తెలుసుకోవాలండి. ముందు మనం ఐడెంటిఫై చేయాలి ఒక కంపెనీకి ఏ స్కిల్ కావాలన్నా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైందంటే ఇంతకుముందు రొటీన్గా వచ్చి తీసుకునే వాళ్ళు గుంపులు, ఇప్పుడు మాత్రం ఒక స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటే నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏదో కంప్యూటర్ చదివాము, పలానా కాలేజీలో వచ్చింది, టాప్ 10 కాలేజ్, అట్లా పరిస్థితి నడవదు. చాలా స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్కిల్స్ నేర్పేటువంటి కాలేజ్ గీతాంజలి లాంటి వాటిలో కొన్ని మంచి కాలేజీలో మాత్రమే చేరాల్సిన అవసరం ఉన్నది ఓవరాల్గా నాకు అర్థమయ్యడం సారాంశం. సో నెక్స్ట్ అంశానికి వెళ్దామండి మనము. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సంబంధించినట్టు ఇప్పుడు అనేక బ్రాంచెస్ వచ్చినాయి, నాకు తెలియని పేర్లు కూడా వచ్చినాయి. అందరూ తెలిసిన విషయాలు ఆర్టిఫిషియన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐటీ, సో ఇంకా రకరకాల పేర్లతో వచ్చినాయి. సో ఇంత ఈ ప్రశ్న మీ ప్రొఫెసర్స్ని కూడా అడిగాను నేను. ఇప్పుడు మీరు ప్లేస్మెంట్ ఆఫీసర్గా మీరు కరెక్ట్ సమాధానం ఇవ్వాలి నాకు. ఏంటంటే వీళ్ళందరూ సిఎస్సికి వాళ్ళకి అందరికీ సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయా, లేదా మీరు అన్నట్టు ఇంతకుముందు బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటే వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుందా, డిసడ్వాంటేజ్ ఉంటుందా? ఈ సిఎస్సిలు నాకు తెలిసి 20-25 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి నాకు తెలిసి మొత్తం జేఎన్టీ పరిధిలో.
ఈ 20 స్పెషలైజేషన్స్కు ప్లేస్మెంట్స్కి ఉండేటువంటి సంబంధం ఏంటి ఒకసారి చెప్పండి, చాలా ముఖ్యమైనది. సార్ ఇది చూడాలంటే ఎట్లా చూడాలంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి సైబర్ సెక్యూరిటీలో నాకు 10 రిక్వైర్మెంట్ ఉందనుకోండి, సిఎస్సి వాళ్ళు కూడా ఎలిజిబుల్, సిఎస్సి ఐటీ కూడా ఎలిజిబుల్ అంటే సిఎస్సి ఉంది మాకు, సైబర్ సెక్యూరిటీ సిఎస్సిలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. నిజంగా సైబర్ సెక్యూరిటీ మీద ఉన్నాయి కంపెనీస్ మాకు సపరేట్ సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మాకు మిషన్ లెర్నింగ్ మీదే స్టూడెంట్స్ కావాలనే కంపెనీస్ ఉన్నాయండి. అట్లా కంపెనీస్ ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎన్టీటీ డేటా అని ఒక కంపెనీ ఉంది, మల్టీనేషనల్ కంపెనీ ఎన్టీటీ డేటా. వాళ్ళు నాకు ఒకసారి హెచ్ఆర్ ఫోన్ చేసి అడిగారండి, మీ దగ్గర ఎస్ఏపి నేర్చుకునే వాళ్ళు, ఎస్ఏపి సర్టిఫైడ్ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? మెకానికల్ సంబంధం కదా, ఎస్ఐపి కాదండి, సాఫ్ట్వేర్ సిస్టమ్ అప్లికేషన్స్ ప్రోడక్ట్ ప్రోగ్రామింగ్ అని అదొక అప్లికేషన్ అండి, సపరేట్ అప్లికేషన్ సపరేట్ సబ్జెక్ట్ అది. సో ఎస్ఐపిలో ఎంతమంది ట్రైన్ అయి ఉన్నారు, ఎంతమంది సర్టిఫైడ్ ఉన్న వాళ్ళు, సర్టిఫికేషన్ లేకపోతే ట్రైన్ ఉన్న వాళ్ళు ఉన్నారా? అయితే నా దగ్గర ఆ రిక్వైర్మెంట్ లేకుండానండి, ఎందుకంటే నా దగ్గర సిఎస్సి ఉన్నారు కానీ ఎస్ఏపి స్పెసిఫిక్గా వాళ్ళు అడిగారు. ఓకే, ఎస్ఏపి స్కిల్స్ స్పెసిఫిక్గా అడిగారు. నా దగ్గర ఎక్కువ మంది లేరు ట్రైనింగ్ వాళ్ళు, కానీ నా దగ్గర ఉండి అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే, మీ దగ్గర ఒక 20-30 మంది ఉంటే స్టూడెంట్స్, ఆ 20-30 మందికి మేము రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ కండక్ట్ చేసి వాళ్ళకి ఆల్మోస్ట్ 22 lakh per annum ప్యాకేజ్ ఇస్తామని చెప్పాను. సో ఆ రిక్వైర్మెంట్ ఇప్పుడు మన కాలేజీలో చాలా అవసరం అండి. ఇప్పుడు గీతాంజలి లాంటి కాలేజ్ కానీ ఇంకో కాలేజ్లో కూడా ఇప్పుడు మనకి ఎస్ఏపిలో ట్రైన్ చేయాలి, వాళ్ళని సర్టిఫై చేయాలి, అట్లానే వేరే టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీ మనం ఇండస్ట్రీలో ఐడెంటిఫై చేస్తే వాళ్ళు సిఎస్సి కూడా కావచ్చు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అని కావచ్చు, అందరూ ఎలిజిబులే. ఒక మల్టీనేషనల్ కంపెనీకి సిఎస్సిలో మీ దగ్గర ఉండే 5 బ్రాంచ్లు, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర 5 బ్రాంచ్లు ఉన్నాయి. 5 బ్రాంచ్లో ఎవరైనా దానికి ఎలిజిబులే, స్కిల్స్ ఉండాలి, ఆ స్కిల్ నేర్చుకోవాలి. కానీ వేరే స్పెషలైజేషన్ తోటి ప్రత్యేకంగా లాభం కానీ నష్టం కానీ లేదు, వేరే స్పెషల్ లాభం నష్టం లేదు, అందరూ ఎలిజిబుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విప్రో వస్తే అందరూ ఎలిజిబుల్ ఉంటుంది. వాళ్ళు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పంపిస్తారు నాకు, ఒక జాబ్ డిస్క్రిప్షన్ అని, వాళ్ళు ఏ స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన ఒక జాబ్ డిస్క్రిప్షన్ నాకు పంపించినప్పుడు అందరూ ఎలిజిబుల్. కానీ ఒక అడ్వాంటేజ్ అంటే, ఒకవేళ స్టూడెంట్ ఎక్స్ట్రాగా ఒక కోర్స్ నేర్చుకుంటే, ఒక సర్టిఫికేషన్ తెచ్చుకుంటే, అతను కొంచెం హీ కెన్ నెగోషియేట్ ఎట్ ద టైమ్ ఆఫ్, అంటే అతను కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది మిగతా వాళ్ళకన్నా. ఆ మిగతా వాళ్ళకి అడ్వాంటేజ్ ఎందుకు ఉంటుందంటే, అతను ఒక న్యూ క్వాలిఫికేషన్ ఆర్ న్యూ టాలెంట్, న్యూ స్కిల్ ఉంది అతనికి, సైబర్ సెక్యూరిటీ అనే స్కిల్ ఉంది ఆయనకి. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు దే మే డిమాండ్ మోర్ ప్యాకేజ్ బికాస్ కంపేర్ టు అదర్ స్టూడెంట్స్ అండి అట్లా. సరే, యాక్చువల్లీ ఇప్పుడు నేను మీ దగ్గర విన్నాను, ఒకరికి 1,50,000 ప్యాకేజ్, ₹1,00,000 ఇంటర్న్షిప్ వచ్చింది 2 months కంపెనీకి అని చెప్పింది. తర్వాత ఇంటర్న్షిప్ నుంచే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా వస్తున్నాయని, పీపీఓస్ కూడా వస్తాయి. సార్ మీ కాలేజీలో నాకు తెలిసి మీ స్థాయి కాలంలో ఎక్కడ కూడా మీకు ఇంత ఇంటర్న్షిప్ వేరే కాలేజ్ చూడలేదు. ఇంటర్న్షిప్స్ పీపీఓల గురించి కొంచెం వివరాలు చెప్తారు? అవునండి, ఇంటర్న్షిప్ అన్నది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు స్టూడెంట్స్ని కంపెనీకి రిక్రూట్ చేసుకుంటారండి, ఇంటర్న్గా పెడతారు. ఇంటర్న్ అంటే వాళ్ళు day 1 కంపెనీ వాళ్ళతోటే వర్క్ చేస్తారు వాళ్ళు. సో దే విల్ వర్క్ విత్ ద కంపెనీ, దే విల్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ కంపెనీస్ అండ్ దే విల్ బికమ్ అవేర్ ఆఫ్ ది టెక్నాలజీ. సో కంపెనీకి స్టూడెంట్కి కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. సో 6 months ఇంటర్న్షిప్ ఇస్తారు, అది ట్రైనింగ్ పీరియడ్, ప్రొబేషన్ పీరియడ్ లాంటిదండి. సో ఈ ఇంటర్న్షిప్లో ఏంటంటే 6 months వాళ్ళు నేర్పిస్తారు, స్టూడెంట్కి నేర్పించి వాళ్ళని తయారు చేసుకుంటారు. అంటే దే విల్ ప్రిపేర్ దెమ్సెల్ఫ్ బెటర్ వన్స్ దే గెట్ ఇన్ టు ది యాక్చువల్ జాబ్. ఓకే, సో ఈ ఇంటర్న్షిప్స్ మాకు ఏంటంటే 3rd year 2nd semester నుంచి స్టార్ట్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇంటర్న్షిప్స్ స్టైఫండ్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు అమెజాన్ అయింది మొన్న, ఒక అమ్మాయి, మా స్టూడెంట్ ఒక అమ్మాయికి అమెజాన్ ఇంటర్న్షిప్ వచ్చింది, ఆమెకి ₹1,00,000 నెలకి ఇంటర్న్షిప్ ఇచ్చారండి. సో ఈ 6 months ఇంటర్న్షిప్ అయిన తర్వాత వాళ్ళు పెర్ఫామ్ బాగా చేస్తే వాళ్ళ ప్యాకేజ్ పెరుగుతుంది, ప్లస్ దే విల్ బికమ్ ది యాక్చువల్ అంటే ఇంటర్న్షిప్ యాక్చువల్ ఎంప్లాయ్ అయిపోతారు కంపెనీకి, అండ్ ద ప్యాకేజ్ ఆల్సో విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్. సో 1 lakh ఇంటర్న్షిప్ నుంచి వాళ్ళు 1.5 కూడా రావచ్చు. సో ఈ ఇంటర్న్షిప్ అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్. మాకు మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ ఆల్ ది మ్యాక్సిమం ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తాయండి ముందు. దాని తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్, అది వాళ్ళ ప్లేస్మెంట్ ఆఫర్ వస్తుందండి వాళ్ళకి. సో యాక్చువల్ మీరు చాలా స్టార్టప్స్లో పెట్టారని విన్నాను, చాలా ఇన్నోవేషన్ జరిగాయని విన్నాను, పేటెంట్స్ వచ్చాయని విన్నాను. సో దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే స్టార్టప్స్ అంటే సార్ మాకు ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయండి. ఓకే, వాళ్ళు ఏంటంటే 2nd year 3rd year స్టూడెంట్కి ఒక అప్లికేషన్ ఇచ్చి, లేకపోతే ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటారు, ప్రాబ్లం మీద వర్క్ చేయమంటారు. అప్లికేషన్ మీద వర్క్ చేసిన తర్వాత ఈ కంపెనీ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి కదండి, ఈ స్టార్టప్ కంపెనీస్ ఏం చేస్తారంటే, ఒకవేళ స్టూడెంట్ పెర్ఫామ్ చేస్తే బాగా అతన్ని ఇంటర్న్షిప్గా తీసుకుని తర్వాత వాడికి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తారు.
సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళ స్టూడెంట్స్కి కంపెనీ తోటి ఇంటరాక్షన్ అవుతుందండి. సో ఆ ఐడియా ఒకటి ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కూడా జాబ్ అని అంటారండి. జాబ్ అనే కాదు, ఒకవేళ ఈ స్టార్టప్లో ఐడియాస్ మనం జనరేట్ చేసుకుని దీన్నే మనం డెవలప్ చేసుకుంటే, ఇన్నోవేట్ చేసుకుంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ఓన్ ఫర్మ్స్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఎంటర్ప్రీనర్ అవ్వచ్చు అండి. సో మోస్ట్లీ నేను సజెస్ట్ చేసే అంటే స్టూడెంట్స్ కూడా ఎవరైనా జాయిన్ అయినా కూడా మ్యాక్సిమం అంటే ఎవరికైతే మంచి స్కిల్ ఉందో ఒక ఐడియా జనరేట్ చేసి ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే, కాలేజ్లో ఉన్నప్పుడే చదువుకునే టైంలో ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ ఐడియా కెన్ గో టు ది ఎందుకంటే చాలా ఇన్నోవేషన్ సెంటర్స్ ఉన్నాయండి మన హైదరాబాద్లో. చాలా ఈ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ అవునండి, ఈ మధ్యన వచ్చే ఇన్నోవేషన్ సెంటర్స్. అవును, వీళ్ళ ఐడియాస్ని తీసుకుంటారు ఆ ఇన్నోవేషన్ హబ్స్. ఆ ఇన్నోవేషన్ క్లబ్స్ వీళ్ళ ఐడియాస్ని వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఇట్ కెన్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే ఒక ఆంటర్ప్రినర్గా వాళ్ళు వర్క్ చేయొచ్చు. సో నేను స్టూడెంట్స్కి అదే చెప్తానండి, మీరు ఎక్కువ జాబ్ కూడా కాకుండా ఇటువైపు మీరు ఆంటర్ప్రినర్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్విగ్గీ ఎట్లా వచ్చిందండి, ఒక యాప్, ఒక ఐడియా. అది ఆ ఐడియాని మనం బ్లింకిట్ వచ్చిందండి, స్విగ్గీ వచ్చింది, జెప్టో వచ్చింది. ఇవన్నీ కూడా ఒక ఐడియా. వాళ్ళు ఒక నలుగురు స్టూడెంట్స్ కూర్చుని ఒక ఐడియా జనరేట్ చేసుకుని దాన్ని వాళ్ళు డెవలప్ చేసి ఒక బిజినెస్ పరంగా ఒక ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళు డెవలప్ చేశారు ఐడియాని. సో అది ఒక సక్సెస్ అండి అది. సో మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే జాబ్గానే కాకుండా ఆంటర్ప్రినర్షిప్ కూడా ప్లాన్ చేసుకోవాలి. దే కెన్ బికమ్ అన్ ఆంటర్ప్రినర్ ఆల్సో. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఇంత ప్లేస్మెంట్ వస్తున్నాయి అంటే ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. అంటే మీరు చేసే వర్క్ కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉండి ఉంటుంది. అవును. సో అంటే ఇంత స్థాయిలో ప్లేస్మెంట్ నేను ఏ కాలేజ్ చూడలేదండి, ఫ్రాంక్ చెప్తున్నాను. సో దీనికి మీ కరికులంలో ఉండేటువంటి యూనిక్నెస్, లేదా లెర్నింగ్ బై డూయింగ్, లేదా సెమిస్టర్స్ ప్రాజెక్ట్స్ చేయాలనడం కానీ, సో మీకు ఇంకేమైనా వాల్యూ యాడ్ కోర్సెస్ కానీ ఇట్లాంటి ఏమైనా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు మీరు? అవునండి, మాకు ఏంటంటే మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా ఉన్నాయండి మా కాలేజ్లో. వాల్యూడెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఈ వాల్యూడెడ్ కోర్సెస్లో ఏంటంటే మేము ప్రోగ్రామ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాము. ఈవెన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ స్కిల్స్ నేర్చుకుంటారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ డెవలప్ చేసాం మేము. నేనేంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మా గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని మేము ప్రమోట్ చేసినప్పుడు ఒక కంపెనీకి మేము ఓన్లీ ప్లేస్మెంట్స్ ఒకటే మాట్లాడడం మేము వాళ్ళతోటి, హెచ్ఆర్ తోటి. మేము ఏంటంటే మేము లైక్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మాతో టైఅప్ రావాలంటే వీ విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ట్రైనింగ్ పార్ట్, వీ టాక్ అబౌట్ ఎస్టాబ్లిషింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, we talk about incubation centers, we talk about practical workshops conducted by students, we talk about seminars, we talk about guest lectures for students. So we invite experts from industries to talk about the industry expectations, how to bridge the gap between industry and the student. And first thing. Second thing is that we have tie-ups with companies like Virtusa, we have tie-ups companies like Wipro, Tech Mahindra, then we have Capgemini, Hexaware. Now we have some like EPAM Systems is one of the product companies which we have. So e companies ani em chestante, they will come and establish their incubation center here, and they will select few good students and train them in the second year or third year onwards till they make them prepare when the placements come. And that is one thing. So maaku Virtusa undandi, for example Center of Excellence, అందులో ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ స్టూడెంట్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కోర్సెస్ మీద, అంటే వాళ్ళకున్న టెక్నాలజీ మీద వాళ్ళు ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు రెడీగా. డైరెక్ట్గా వాళ్ళ కంప్లీషన్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి ప్రిపేర్ చేస్తాయి. అట్లా మాకు విప్రో ఉందండి. విప్రోలో ఒక ప్రోగ్రామ్ ఉంది, దానికి టాలెంట్ నెక్స్ట్ అన్న ప్రోగ్రామ్ అంటారు దాన్ని. ఇదేంటంటే వాళ్ళు ఫస్ట్ మా ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తారు, ట్రైన్ చేసి వాళ్ళకి సర్టిఫికేషన్ ఇప్పిస్తారు. అదే కొలాబరేషన్ ప్లస్ అదే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏవుతుందంటే ఏదైతే మాకు ఫర్ ఎగ్జాంపుల్ జావా మీద ట్రైన్ చేశారనుకోండి, మా ఫ్యాకల్టీ ట్రైన్ చేసిన తర్వాత అదే ఫ్యాకల్టీ మళ్ళీ మా స్టూడెంట్ని ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసి వాళ్ళకి సర్టిఫికేషన్ ఇప్పించిన తర్వాత ఈ స్టూడెంట్ ఎవరైతే జావాలో ట్రైనరో వాళ్ళకి మళ్ళీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అట్లా టైఅప్స్ ఉన్నాయి, మాకు ఎంఓఈస్ ఉన్నాయి, ఇట్లా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా మేము ఏంటంటే స్టూడెంట్స్కి వీ విల్ హెల్ప్ దెమ్ టు దిస్ విల్ హెల్ప్ దెమ్ టు గెయిన్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మోర్ అండ్ అంటే ప్లేస్మెంట్ అన్న ఆపర్చునిటీ ఇంక్రీజ్ అవుతుంది ఇంకా స్టూడెంట్కి. సో ఇన్ దిస్ వే వీ వర్క్ అండి. సో ఇప్పుడు ఇవాళ రేపు అంతా కోడింగ్ స్కిల్స్ ఆధారంగా జాబ్స్ అని అంటున్నారు. మీరు కోడింగ్ స్కిల్స్ కోసమైనా స్పెసిఫిక్గా మీరు చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మాకు. అంటే మాకు ఏంటంటే అండి, మాకు టైఅప్స్ ఉన్నాయి మాకు కొన్ని ఆర్గనైజేషన్స్తో, ఏదైతే కోడింగ్ స్కిల్స్ మీద వాళ్ళు ట్రైన్ చేస్తారు. నాట్ ఈవెన్ అంటే వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్స్ నుంచే
మా స్టూడెంట్స్ని సి లాంగ్వేజ్ అండి, సి నుంచి స్టార్ట్ చేసుకుని వాళ్ళు జావా, అడ్వాన్స్ జావా, పైథాన్, డిఫరెంట్ అదర్ కోర్సెస్ మీద ట్రైన్ చేస్తారు. సో మా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది దానికి. ఆ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ విల్ ఎన్ష్యూర్ దే విల్ monitor the students to see that the training happens in the college. And we have different organizations, for example we have Cantilever one, we have Smart Interviews. These kind of organizations, what they do is they train students from the second year onwards to make them capable, okay, on the programming skills, to make them capable for the industry. సో ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మా స్టూడెంట్స్ని మేము ఎంకరేజ్ చేస్తాము. వాళ్ళకి ఆ ట్రైనింగ్ కూడా కంపల్సరీ వాళ్ళు ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యి కూడా ఈ స్కిల్స్ నేర్చుకోవాలండి. మీరు ఫస్ట్ ఇయర్లోనే మీకు ఇంటర్మీడియట్ నుంచి వస్తున్నారు, ఎలాంటి స్కిల్స్ లేకుండా వస్తున్నారు, ఎలాంటి కమ్యూనికేషన్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ లైఫ్ స్కిల్స్ లేదు. 90-95% స్కూల్స్ అన్నీ మీకు ఒక రకం కోచింగ్ ఇండస్ట్రీలో పడిపోయి వస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఫస్ట్ ఇయర్లో వాల్యూ అడిషన్ కోర్సెస్, రామకృష్ణ మిషన్, బ్రహ్మకుమారిస్ వీళ్ళతో కూడా ప్రోగ్రామ్స్ అట్లాంటివి చేస్తారు. అవునండి, సొసైటీలో కావాల్సింది నాట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ కదండి. సో ద రిక్వైర్ హ్యూమన్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇండస్ట్రీలో పనిచేయాలంటే నేను నా తోటి కలిగితే ఎట్లా మాట్లాడాలి, క్లయింట్స్తో ఎట్లా మాట్లాడాలి, సో ఆ కైండ్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే టెక్నికల్తో స్కిల్స్ కాకుండా సాఫ్ట్ స్కిల్స్ వైపు కూడా చూస్తారంటే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అతను ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేయాలంటే హీ హ్యాస్ టు హ్యావ్ గుడ్ ప్రజెంటేషన్ స్కిల్స్. ఎట్లా ప్రజెంట్ చేయాలి, కమ్యూనికేషన్ ఉండాలి, తర్వాత దాన్ని ఎట్లా వాళ్ళు ఆర్టికులేషన్ ఆఫ్ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఈ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా మేము ఏంటంటే మా ట్రైనర్స్, తర్వాత మాకు ఉన్న ట్రైనింగ్ డిపార్ట్మెంట్తో మేము ఈ స్టూడెంట్స్కి నేర్పిస్తామండి ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ అంటే కంపెనీస్లో టెక్నికల్ కాకుండా ఈ స్కిల్స్ కూడా వాళ్ళు సొసైటీలో వాళ్ళు మంచి సిటిజన్ అవ్వాలంటే హీ హ్యాస్ టు హ్యావ్ ఆల్ దీస్ స్కిల్స్ ఆల్సో. సో మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను, డైరెక్టర్ గారితో మాట్లాడాను, చాలా అద్భుతమైన వ్యక్తులు, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. అసలు గీతాంజలి లాంటి కాలేజీ ఉందని చాలామంది తెలియదు. తెలిసినా కూడా ఇట్లా ఉంటుందని తెలియదు. అందుకని మిత్రులారా అందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి గీతాంజలి కాలేజీని విజిట్ చేసి మాత్రమే మీరు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు కాలేజీ నిర్ణయం తీసుకోండి. ఊరికే క్యాంపస్ టూర్ లాగా ఊరికే వచ్చి విజిట్ చేయండి. మీరు డెఫినెట్గా మీరు ఆశ్చర్యపోతారు, చాలా మీరు ఆనందపడతారు హైదరాబాద్ ఇట్లాంటి కాలేజ్ ఉందని. అందుకని తప్పనిసరిగా నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేసే పేరెంట్స్ స్టూడెంట్స్కు, మీరు కాలేజ్ ఎంపిక ముందు అందరూ దీన్ని పరిశీలించండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.